ఫ్రెండ్స్, నేను ధ్రువన్ని. ఇప్పుడు ఒక పాయసం కథ చెప్తా. ఒక కుందేలు, నక్క ఉన్న ఒక పాండ పాయసం చేసుకోవాలనుకుంటుంది. అయితే ఆ నక్క వెళ్ళి రైస్ తీసుకొస్తుంది. కుందేలు వెళ్ళేమో చక్కెర తీసుకొస్తుంది. పాండ వెళ్ళేమో రాళ్ళు కర్రలు కలెక్ట్ చేస్తుంది పొయ్యి వేయడానికి. అయితే ఆ నక్క ఒక ప్లాన్ వేసింది. ఏంటంటే వాళ్ళు అప్పటిలోపు ఆ పాండ ఏమో రాళ్ళు పెట్టి అంతా రెడీగా ఉంచింది. తర్వాత నక్క అవన్నీ తీసుకొచ్చి పక్కన పెట్టింది. పక్కన పెట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ పాండ వెళ్ళి ఒక కుండ తీసుకొచ్చింది. ఆ కుండ పొయ్యి మీద పెట్టి మంటేసింది రాళ్ళతో. తర్వాత ఆ రైస్ని అందులో చేసి పాలను పోసి షుగర్ అందులో వేసేసింది. తర్వాత పాండవును ర్యాబిట్ నేను స్నానం చేసి వస్తా, అప్పుడు తింటా అని స్నానం చేస్తాయి. తర్వాత ఏమైందంటే అది వచ్చేలోపు నక్క అంటది వాళ్ళు వెళ్తున్నప్పుడు, చాలా చల్లగా ఉంది, నేను చెయ్యను, సరే నేను కలుపుతా, మీరు ఇద్దరు వెళ్ళి చేయండి అని చెప్తుంది. అప్పుడు వాళ్ళిద్దరు వెళ్ళి చేసేస్తారు కదా. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే అప్పటిలోపు నక్క వాళ్ళు వచ్చేలోపు ఆ పాయసం తినేస్తుంది. తర్వాత పాండ ర్యాబిట్ పాయసం ఏది అంటే, నేను తినలేదు, ఎవరు వచ్చి తిన్నారో, నేను బయటికి వెళ్ళాను నడవడానికి అని చెప్తుంది. తర్వాత ఏమైందంటే, సరే మనం ఈ కుండ తీసుకెళ్ళి నదిలో కూర్చోపెడదాం, తర్వాత దాని మీద ఎక్కి చెప్పాలి ఎవరైతే పాయసం తిన్నారో వాళ్ళు లోపలికి మునగాలి అని. అప్పుడు పాండ నిల్చుంటుంది. పాండ కూడా మునగదు. తర్వాత ర్యాబిట్ కూడా మునగదు. తర్వాత నక్క వస్తుంది. నక్క కూర్చొని భయపడుతూ, నేను కనుక పాయసం తింటే నేను మునిగిపోవాలి అంటది. వాళ్ళిద్దరు కూడా అన్నారు, నేను కూడా పాయసం తింటే మునిగిపోవాలి అని. అది తిన్నాక దానికి అప్పుడు అది మునిగిపోయింది. అప్పుడు నువ్వే కదా తినిందని వాటిని సింహం దగ్గర తీసుకెళ్ళారు. సింహం నక్కను తినేసింది. సరే బాయ్.